హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మనకు మరికాసేపట్లో ఒక్కో రైతు ఖాతాకు కూడా 12,500 రూపాయలు కేవలం ఈ రైతులకు మాత్రమే, అలాగే ఈ జిల్లాల వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 10 నుంచి 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరూ కూడా దాదాపు 15,000 మంది పైచిలకు మంది ఉన్నారని, వారందరూ కూడా మనకు దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని, వారందరికీ కూడా మనకు 1,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కూడా మనకు అంచనా వేసి డబ్బులు అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రస్తుతానికి మన తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఏ పథకం వీలు చేయడానికి అమలు కాదు కాబట్టి అటువంటి వారందరికీ కూడా మనకు ఎన్నికల కమిషన్ పర్మిషన్తో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. కాబట్టి మనకు రైతుల ఖాతాల్లోకి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. మీకు పంట కనుక నష్టపోయి ఉంటే మీరు తప్పకుండా మీకు 10,000 రూపాయల నుంచి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.